and of course the pay. जो इंसान हजार యాక్చువల్లీ ఈ మొబైల్ ప్రాబ్లమే కాదు. ప్రాబ్లం ఎవరు? నేను, నా మైండ్. ఈ మాట నేను కాదు, శ్రీకృష్ణుడు కూడా చెప్తున్నారు. అంటే మొబైల్ గురించి కాదు, మైండ్ గురించి. అసలు ఈ మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అర్జునుడు అడిగిన ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న. భగవద్గీత చాప్టర్ 6 శ్లోక్ నెంబర్ 35లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, నీ మైండ్ కానీ నీ కంట్రోల్లో రావాలంటే, నీ మాట వినాలంటే నువ్వు 2 థింగ్స్ చేయాలి. మొదటిది ప్రాక్టీస్, అభ్యాసం. రెండోది డిటాచ్మెంట్, ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు. అసలు దీనికి మీనింగ్ ఏంటి? చిన్నప్పుడు ఒక పిల్లోడికి మీరు పెన్సిల్ ఇస్తారు, లేదా మీ చిన్నప్పుడైనా మీకు ఒక పెన్సిల్ ఇస్తారు రాయడానికి. ఫస్ట్ పట్టుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, రాయడంలో ఇబ్బంది ఉంటుంది. ఆ లెటర్స్ అర్థం కావు, ఆ నంబర్స్ అర్థం కాదు. బట్ ఒక్కసారి అది అర్థమైన తర్వాత రాయడం మొదలెడతాం. దాంతోపాటు ఇప్పుడు ఇరేజర్ ఇస్తారు, ఎక్కడైనా తప్పు చేస్తే ఇరేజ్ చేసి మళ్ళీ రాయడానికి. అది కూడా ప్రాక్టీస్లో వచ్చిన తర్వాత మీకు పెన్ ఇస్తారు. ఎందుకంటే మీ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, మీ అమ్మ నాన్నకి మీ పైన కాన్ఫిడెన్స్ ఉంది, మీ టీచర్కి మీ పైన కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. ఇవన్నీ ఎలాగ సహజం. ఈరోజు మీరు రాయగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, ఎలాగా? ప్రాక్టీస్ వల్ల. అలాగే నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే పార్థ, మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయి. కష్టమే, ఒక్క రోజులో అవ్వదు, ఒక నెలలో అవ్వదు, ఒక సంవత్సరం పడుతుంది. బట్ రోజు ప్రాక్టీస్ చేయాలి. అలాగే డిటాచ్మెంట్ అంటే ఈ లోకంలో ఏ వస్తువుతోటి, ఏ మనిషితోటి, ఎలాంటి మాటలతోటి ఎలాంటి సంబంధం అనేది ఉంచుకోకూడదు. సంబంధం ఉంచుకోకూడదంటే అమ్మ నాన్నని వదిలేయాలా? దాని మీనింగ్ అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి మీకు తిట్టేశాడు, మీరు దానికి వెంటనే రియాక్ట్ అవుతారు. అంటే మీరు దాంతో అటాచ్మెంట్ పెట్టుకున్నారు, వాడి మాటలతో మీరు హర్ట్ అవుతున్నారు. బట్ అదే వాడి మాటలు వినిన తర్వాత మీరు నవ్వుకొని సైడ్ అయిపోతే ఆటోమేటిక్గా ఆ మాటలకి విలువ అనేది ఉండదు, మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్ జరగదు. సో మీ లైఫ్లో మీరు ఫెయిల్ అయినా కూడా మీకు ఎలాంటి బాధ కలగదు. ఎందుకంటే మీరు డిటాచ్మెంట్ని ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తున్నాను, ఈ వీడియో వైరల్ అవ్వకపోతే నేను బాధపడతానా? కాదు. ఇంకో లాంగ్వేజ్లో ట్రై చేస్తా, ఇంకో వీడియో తెస్తా, వేరేలాగా తెస్తా. అంతేగాని ఈ వీడియో పనిచేయలేదని ఏడ్చుకొని కూర్చోను. దీనివల్లే మైండ్ అనేది మన కంట్రోల్లో వస్తుంది. ఒక్కసారి మన మైండ్ మన కంట్రోల్లో వస్తే మన జీవితం కూడా మన కంట్రోల్లో వస్తుంది. టు బి వెరీ ఆనెస్ట్, మీ మైండ్ కానీ మీ కంట్రోల్లో లేకపోతే మీ జీవితం ఎప్పటికీ మీ కంట్రోల్లో రాదు. అడిగారు కదా మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో, ఈ 2 థింగ్స్ని ప్రాక్టీస్ చేయండి. హరే కృష్ణ, జై శ్రీకృష్ణ. श्री भगवानुवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते।